వచ్చే చైత్ర మాసంలో మంచి ముహూర్తం చూసి కళ్యాణం జరిపించేద్దామని అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు నిర్ణయం చేశారు. మీరేమంటారు? అయితే శుభం. తీసుకోండి. ఇవన్నీ ఎందుకమ్మా, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి వచ్చాం. కానివ్వండి, ఆ లోపల మర్యాదలు పాటించక్కర్లేదనే చట్టమేం లేదు కదా. తీసుకోండి. మీరు లేవండి, కూర్చోండి కూర్చోండి. బాగున్నారా? సరే అమ్మా, వాళ్ళు ఎందుకు వచ్చారమ్మా? నిశ్చితార్థం తేదీని ఖాయం చేసుకోవడానికి వచ్చారు. నాకిప్పుడు నిశ్చితార్థం వద్దు. ఏంటి నాయన నువ్వనేది? ఎందుకు అలా అంటున్నావు? తర్వాత చూసుకుందాం. ఏమండి, ఏమైంది? ఓసారి ఇలా రండి. ఏంటి? వాడేదేదో మాట్లాడుతున్నాడు, ఏంటో వెళ్ళి అడగండి. ఏమైందిరా? వాళ్ళని పంపించే నాన్న, నాకిప్పుడు పెళ్ళొద్దు. నీ సమ్మతంతోనే కదా నాయన ఖాయం చేసుకున్నావు. నువ్వు ఆగవే. ఒక అమ్మాయిని చూసి బాగుందని చెప్పి నిశ్చితార్థం అయ్యాక మళ్ళీ బాగోలేదనడం న్యాయం కాదు నాయన. వదిలే నాన్న, వద్దు. రే బండోడా, బండాపు. ఏంటి చనుదరా నడిచెళ్తున్నావేంటి? నీ ఫ్రెండ్ ఏడి? తెలీదు. సరే, ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, నేను నిన్ను డ్రాప్ చేస్తాను. ఏం అక్కర్లేదు, మీరు పోండి. నువ్వు ఇలా నడుస్తూ వెళ్ళిపోతుంటే నేనెలా వెళ్ళిపోగలను చెప్పు? రా, ఎక్కు 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 ఎక్కు, లోపలికి ఎక్కు, ఎక్కి కూర్చో. చిన్నదొరా, ఓ రౌండే. నాకేం అక్కర్లేదు, ఏదో చెప్పాలన్నారుగా, అదేంటో చెప్పండి. చిన్నదొరా, చనిపోయిన రత్నానికి నాకు ఏ రకమైన విరోధం ఉందో నీకు తెలియనే తెలీదు. న్యాయ ప్రకారంగా చూస్తే అతను నేనే చంపాలి, కానీ నేను అతన్ని చంపలేదే. అతని చెల్లెలకి నీకు ఉన్న లవ్ గురించి అతను ఇంతకు ముందే నాతో చెప్పాడు. ఆ గొడవల వల్ల అతనికి నీకు ఏమున్న తగాదాలొచ్చి. అంటే నేను చంపానంటున్నారా? చచా, నేనలా అనలేదు. నువ్వు కాదు, నేను కాదు, మూడోవాడెవడో వేసేశాడు. వాడెవడో మనం తెలుసుకోనక్కర్లేదా? నేనేమన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నానా? ఆ సంగతి నాకెందుకు? తెలుసుకోవాలి చిన్నతురా. ఈ రోజు నన్ను అడిగిన పోలీసు రేపు నిన్ను అడగకుండా ఉంటాడని ఏంటి గ్యారంటీ? నీకేదైనా సమస్య వస్తే నేను చూస్తూ ఊరుకోగలనా చెప్పు? ఏదో రకంగా హత్యానారని నా మీద మోపేసి మీరు తప్పించుకోవాలనుకుంటున్నారా? అంతే కదా? ఈ మాయ మాటల కోసం నన్ను తీసుకొచ్చారా? మాటలు మర్యాదగా రాని చిన్నదొరా, నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసు కదా. ఎవరితో మాట్లాడేదేంట్రా? ఊరికి ఉన్నాడిని పిలుచుకొచ్చి రెచ్చగొట్టి లోపల దోసేయాలనుకుంటున్నారా? నా బొచ్చు కూడా చేస్తారా? సార్, మీరు వెళ్ళిపోండి, మా గొడవ మేమే తెలుసుకుంటాం. ఎవర్రా వాడు? నా ఫ్రెండ్కి తమ్ముడు, అతన్నే కొడతావా? చవట దున్నపోతా, మేమిద్దరం మాట్లాడుకుంటుంటే మధ్యలో నీకేంట్రా? చవట సన్నాసి, నువ్వు కూర్చో చిన్నదురా, నువ్వు కూర్చో చెప్తా. ఇదిగో తీసుకో. వద్దనా? టెన్షన్ తగ్గుతుంది, తీసుకో. వద్దన్నాను కదా. తీసుకో చిన్నదురా, ఇంకేం మాట్లాడుకో. చిన్నదురా, నీకు వదనకుండే బంధాన్ని నేనే నా కళ్ళారా చూశాను. మీ ఇద్దరిని కలపాలనే మంచి ఉద్దేశంతోనే నేను అసలు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. కానీ ఇక్కడ చూడపోతే ఏదైతే జరిగింది. సర్లేదన్నదిలే. 2050. రే, 50 రూపాయలు చిల్లరుందా? వీళ్ళకిస్తే మళ్ళీ వెనక్కి రావురా. 50 రూపాయలు చిల్లరుందా చిన్నదొరా? నా దగ్గర ఏం లేవు. డబ్బు లేకపోతేనే టెన్షన్గా ఉంటుంది. ఇందో తీసుకో. వద్దన్నా. తీసుకో చిన్నదొరా. వద్దన్నా. నా ఫ్రెండ్ తమ్ముడివి, చేతిలో డబ్బు లేకపోతే ఎట్లా? రా, నువ్వేం దిగులు పడక చిన్నదొరా. ఆ వదన ఇక నీకే. మీ ఇద్దరిని కలిపే బాధ్యత ఇక నాది. దానికి ఎవరు అడ్డుపడినా ఇక నేను చూసుకుంటాను, సరేనా? ఏంటి మునిస్వామి? మనం సరుకును అర్జెంటుగా డెలివరీ ఇయ్యాలంట. అవునా, సరే. అన్నట్టు చిన్నదొరా, నేను కొంచెం అర్జెంట్ పని మీద పెడుతున్నాను. నువ్వు ఇంటికి వెళ్ళాలి కదా. మునిస్వామి, బండి తాళమేవు. ఇదిగో తీసుకో. వద్దనా? తీసుకో తీసుకో, ఇది తీసుకో, నీకే. తీసుకో, తర్వాత చూసుకుందాం. నువ్వెక్కరా? బాయ్ అత్తా.
రే కుట్టి బండి ఆపు. వదన స్కూటీ ఇక్కడ ఉంది, ఎవరైనా కొట్టేశారంటావా? వదనా వదనా, ఏంటమ్మా ఇది? నువ్వైనా ఇలాంటి చోటు? అయ్యో, ఎవరైనా చూస్తే. రే కుట్టి తీసుకెళ్ళరా, వెళ్ళు తల్లి. వెళ్ళడానికి వీడి దగ్గర పర్మిషన్ తీసుకోవాలా? వెళ్ళు. చూడు బాబు, వద్దు, వదిలే. ఇప్పుడు మా కుటుంబం ఉండే పరిస్థితిలో మీతో గొడవ పడే శక్తి మాకు లేదు. తనను కలుసుకోవడం ఇదే చివరిసారి కావాలి. నీకు దండం పెట్టి వేడుకుంటున్నాను. ఇన్ని విషయాలు జరిగాయి కదా, నాతో ఒక్క మాట కూడా చెప్పలేదే. ఏమ్మా, బాగున్నారా? మీరు నా మీద చాలా కోపంతో ఉన్నారని నాకు తెలుసు. కానీ మీరు అనుకుంటున్నట్టు రత్నాన్ని నేను చంపలేదమ్మా. అలా చేసుంటే నేను ఈ పాటికి జైల్లో ఉండేవాణ్ణి. అనవసరమైన గొడవల వల్ల మనం అన్నీ కోల్పోయి రోడ్డుని నిలబడ్డాం. ఈ చిన్నపిల్ల చక్కగా చదువుకొని ఎంతో అభివృద్ధిలోకి రావాలి. ఇక వదనంటారా? తన మనసుకి నచ్చిన వాడితోనే తన పెళ్లి చేసి తనని సంతోషపెట్టాలి. అవన్నీ వదిలిపెట్టి ఇలా బిగుసు కూర్చుంటే కోర్టు కేసులంటూ మనం అన్నీ పోగొట్టుకోవటమే తప్ప ఎవరికి ఎలాంటి లాభం ఉండదమ్మా. ఈ కేసు వాపస్ తీసుకుంటున్నట్టు ఇందులో ఒక సంతకం పెట్టించారంటే మనం అందరం సంతోషంగా ఉండొచ్చు. అన్నా, మగవాళ్ళు లేని సమయంలో ఆడవాళ్ళ దగ్గర సంతకాలు ఏంటన్నా? ఏం బాలేదు, వెళ్ళిపోండి. రే కుటే, మీరంతా కలిసే ఈ కుటుంబాన్ని ఈ స్థితికి తీసుకొచ్చారు. నీకు అసలేం తెలుసు. అక్క, నువ్వే సంతకం పెట్టద్దు. రే చెప్పి, నేనెప్పుడు బయటికి వెళ్తానా, ఎప్పుడు లోపలికి దూరదామని ఎదురు చూస్తున్నావా? నువ్వు అడుగు పెట్టిన మరుక్షణమే నాకు అయ్యా, తెలిసిపోయింది. కేసు వాపస్ తీసుకోమని సంతకం పెట్టమంటున్నాడయ్యా. అనుకున్నాను నువ్వు అందుకే వచ్చావని నాకు బాగా తెలుసు. కేసు వాపస్ తీసుకోవాలా? వాపస్ తీసుకునేది లేదు, నిన్ను వదిలిపెట్టేది లేదు. పోరా బయటికి. రే ముసలోడా, నీ పొగరు ఇంకా తగ్గలేదు కదూ? నీకు పెళ్ళం పిల్లలు కుటుంబం ఉండుంటే ఈ కుటుంబం విలువ తెలుసుండేది. నువ్వు ఖచ్చితంగా వీళ్ళని రోడ్డు మీదకి తాకుండా నిద్రపోవు. ఒక్కటి గుర్తుంచుకో, ఈ కేసు గెలిచి నీకు మంచి గుణపాఠం చెప్పిన రోజున నేనెవరో నీకు అర్థం అవుతుంది. పోరా బయటికి, నాకన్నీ తెలుసులే. తీరా బండి, నేనెవరో ఈ ముసలాడికి అర్థమయ్యేలా చెప్తేనే ఈ కేసు ముగింపుకొస్తుంది. రే కుట్టి, అయ్యా, సరుకుల లిస్ట్ ఇచ్చేద్దాం. వాడు అవన్నీ సిద్ధం చేసి ఉంచుతాడు. ఈ లోపల మనం అరటిపళ్ళు కూరగాయలన్నీ కొనుక్కుంటాం. నీలా, నువ్వేదో చీరలు చూడాలన్నావు కదా, అవి కొనేద్దాం. ఐస్ క్రీమ్, చాకోబార్. రే కుట్టి, పాపకి ఐస్ క్రీమ్ కొనేవు. మేము లోపల చూస్తూ సరే ఉంటాం. సరే, వెళ్ళమ్మా. ఇలారా. ఐస్ క్రీమ్ ఎక్కడ ఉందమ్మా? వెళ్ళి అక్కడ ముందు ఆ కాయగూరల పని పూర్తి చేద్దాం.